అంటే ఇంట్లో కొంతమంది ఏమనంటే పీరియడ్స్ అవుతున్న టైంలో ఇంట్లో దేవుళ్ళు ఉంటారు, ఫొటోస్ ఉంటాయి, లేదంటే అందరూ కలిసి ఉంటారు కాబట్టి అక్కడ ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి గతంలో నాకు తెలిసినంత వరకు ఆ పీరియడ్స్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఆడపిల్లల్ని మామూలుగా బయట ఉంచేది అనుకుంటాను. ఏ ఊరు లక్ష్మి వెళ్ళేది ఇప్పుడు మనం? టేకులొద్దు. టేకులా? టేకులొద్దు. టేకులొద్దు. ఊరు టేకులొద్దు. టేకులొద్దు. ఓకే. ఈ ఊరికి ఏమైనా ప్రత్యేకత ఉందా? అంటే ఇంతకు ముందు వీళ్ళందరూ కూడా గుట్టపైన ఉంటే మన గవర్నమెంట్ అధికారులు వెళ్ళి కొంతమందిని దింపారు. ఓకే. కిందకి, మీరు కిందకి రండి, మీకు ఇల్లు కట్టిస్తాము అనేసి వాళ్ళని కిందకి దించారు. కొంతమంది మాత్రం వచ్చారు, మిగతా వాళ్ళు మొత్తం పైన ఉన్నారు, గుట్ట పైన. అలా 9 ఊర్లు ఉన్నాయి పైన. అక్కడ కొన్ని ఇల్లు, అక్కడ కొన్ని ఇల్లు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఈ కిందకు వస్తే మీకు స్కూల్ కూడా కట్టించారు ఇక్కడ పిల్లల చదువుల కోసం అనేసి. మీకు అన్ని సదుపాయాలు మేము అందిస్తామని చెప్పి కొంతమందిని కిందకి దింపారు. వాళ్ళకి చిన్న గుడిసెలు వేసి ఇచ్చారు. అదే పిఓ గారు ఎవరో గుట్టలన్నీ ఎక్కి చూసి, అంటే ఆయన వెళ్ళిన తర్వాత వచ్చారా ఎట్లా? ఇంత ముందు ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. మొన్న రీసెంట్ గా ఇంతకు ముందు పోయిన ఇయర్ ఉన్న పిఓ గారు అయితే మళ్ళీ వీళ్ళ కోసం అన్ని పైన కూడా షెడ్స్ వేయించారు. వాళ్ళ రేకులు తీసుకెళ్ళి. పేరు ఏమైనా తెలుసా? ఐడియా లేదా? ఇప్పుడు అందరూ వచ్చేసినట్టేనా మరి గుట్ట నుండి? లేదు లేదు, ఆల్మోస్ట్ 200 కుటుంబాలు, 200 మంది ఉన్నారు జనాభా అక్కడ. ఓకే. మొత్తం వాళ్ళు గుట్ట పైన ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళే ఏరు ఏదో ఉందిగా, ఈ ఏరు ఇదా ఏది? అదే మనం వెళ్ళే టైంలో అదే రిపీటెడ్ గా కలుస్తా ఉంటుంది. 6 సార్లు కలిసిద్దా? అంటే ఎట్లా ఇట్లా తిరుగుతా? ఇట్లా వెళ్తుంది మళ్ళీ ఇట్లా తిరుగుతా? ఓ, పాములాగా ఇట్లా ఇదిగో వీళ్ళు అంటే మామూలేనా? కొండరెట్లేనా? మరి ఆపి తీసుకుంటూ పోయేదిగా మరి. కొంచెం చేపలకి వెళ్తారు. వాళ్ళకి అది బాగా ఇష్టం అన్నట్టు. మళ్ళీ ఏం ఎక్కువ తేరు, కర్రీ కూర చేసుకుంటారు తెలియదు కానీ కొన్ని తెస్తారు. అది 2-3 రోజులు ఉంటారు, అటే ఉంటారు, అటు వెళ్ళిపోతారు. లేకపోతే 2-3 రోజులు ఆడే ఉంటారా? అటు వెళ్ళిపోతారు. ఇక ఏడా అడవిలోనా? అడవిలో ఈ ఊర్లలో చెరువులు ఉంటాయి కదా, అటు సైడ్ వెళ్ళిపోయి ఇట్లా పెట్టుకుంటా ఉంటారు. తేనె కూడా కట్ చేస్తారా? అరే, పనిలో పనిగా అడిగినాం కానీ ప్యూర్ తేనె ఏమైనా దొరికితే తీసుకు ఒకసారి అడుగుదాం. మొత్తం ఏడే ఎన్నో వెతికినా నేను, చాలా చోట్ల. వీళ్ళు బాగా తీస్తారు. నేను ప్యూర్ తేనె కావాలని చెప్పేసి అని ట్రై చేశా కొన్నిసార్లు. ఇక సిటీ వైపు అటంటే ఇక డబ్బేలే, అది బుస్సే. అది ఈ డీమార్ట్లో ఆడ ఈడ తీసుకునేది కూడా అది 90% కల్తీనే అంతా. ఆల్రెడీ WHO కూడా ఆమోదించింది మొన్ననే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సైడ్కి వెళ్ళి మళ్ళీ ఎక్కుదాం. నరసింహ, ఇటు చుట్టూ మొత్తం ఎటు చూసినా కొండలే ఉన్నాయిగా. మొత్తం కొండలే. వీళ్ళు ఇప్పుడు ఆ కొండల పైనే ఉంటారు. ఇక్కడ నుంచి మళ్ళా బొడ్డుగూడెం అని చెప్పి సుమారుగా ఒక 15 కిలోమీటర్లు ఉంటాయి. 10-15 కిలోమీటర్లు కొండలే. వాళ్ళు ఇప్పుడు ఇలా ఎక్కుతారన్నా. ఇక్కడ కున్నవరం నుంచి అటు ఏడుగురాలపల్లి, బొడ్డుగూడెం అక్కడ వరకు కంటిన్యూషన్ కొండలే ఉంటాయి. ఉన్నారన్న ఇంకా కొండల మీద? ఇంకా అంతే ఉన్నారా? కొండల మీద ఇంకా ఉన్నారు, కొండల మీదనే ఉన్నారు, కొండల మీదనే బతుకుతున్నారు వాళ్ళ జీవనం అంతా. ఇప్పుడు అంటే కిందకి వచ్చేయండి అని చెప్పేసి చాలా మందిని పిలిచారు, వచ్చేసారని చెప్పేసి అంటున్నారు. ఈ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా భద్రాచలం పిఓ గారు మన ఖమ్మంలో మున్సిపల్ కమిషనర్గా ఇప్పుడు ఏమో పనిచేస్తాం మల్లేశ్వరి, ప్రత్యేకంగా ఆమె కొండరెట్ల స్పెషల్ ఆఫీసర్గా భద్రాచలం ITDA తరఫున పనిచేశారు ఇక్కడ చాలా సంవత్సరాలు. చేసిన తర్వాత కొన్ని గ్రామాలకు వాళ్ళనైతే ఆ కింద గుట్టల నుంచి కిందికి తీసుకొచ్చి ప్రత్యేకంగా వాళ్ళ కాలనీలు కట్టించి
ఏర్పాటు చేశారు స్కూల్స్ ఇవన్నీ కట్టించి. అయినా కానీ కొంతమంది మళ్ళీ పైకి వెళ్ళిపోయారు, కొంతమంది కింద జీవిస్తున్నారు. పైకి వెళ్ళడం ఇష్టమే కదా, వాళ్ళకి అక్కడ జీవించడమే వాళ్ళకి ఇష్టమే. కొండలు బాగున్నాయి, ఎటు చూసినా కొండలే కనపడుతున్నాయి, అసలు మామూలుగా లేదు వ్యూ మాత్రం. ప్రస్తుతానికి మనం వచ్చేసి ఐటీడీఏ చింతూరు దివ్య కుటీరం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇక్కడ రాసి ఉంది. అండ్ ఇది వచ్చేసి కొండారెడ్డి మహిళల ప్రగతి పదం అని చెప్పేసి, విలేజ్ వచ్చేసి టేకులొద్ది గ్రామం, కూనవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. ప్రస్తుతానికి ఇక్కడైతే ఉన్నాం మనము. అండ్ మెయిన్ ఏంటంటే దివ్య కుటీరం అని చెప్పేసి ఎంతమందికి తెలుసు. అండ్ ఇలాంటివి భవనాలు ఎందుకు ఏర్పాటు చేస్తారు ఏంటి అనేది అంటే దరిదాపులో సిటీకి సంబంధించినటువంటి చాలా మందికి తెలియదు. అండ్ నియర్ బై ఉన్న విలేజ్ లో కూడా చాలా మందికి తెలియదు. ప్రత్యేకంగా విలేజ్ లో ఇవి ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటిది అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఒక తమ్ముడిని అడిగి తెలుసుకుందాం. ఆ పేరేంటి తమ్ముడిని? వల్లవర్ధన్ రెడ్డి. వల్లవర్ధన్ రెడ్డి. ఓకే ఓకే. ఎక్కడ మీరు ఇది వరకు గుట్ట మీద ఉండేనా? లేదు, ఇక్కడే. మీరు ఉండేది ఇక్కడే. ఓకే. పుట్టి పెరిగింది ఇక్కడే. ఎంత మంది ఉంటారు ఇక్కడ విలేజ్ లో? ఇక్కడ జనాభా మొత్తం అయితే 56 అలాగే. 76. అండ్ ఇది దివ్య కుటీరం అంటే ఏంటిది తమ్ముడు? దేనికి ఇది కట్టింది? దివ్య కుటీరం అంటే ఇది అమ్మాయిలు ఉండడానికి, ఆ డేట్ అయితే అమ్మాయిలు ఉంటారు కదా దానికి. ఓకే. ఆ టైంలో. ఓకే. అంటే విన్నారు కదా ఏమనంటే లేడీస్ ఎవరైతే ఉన్నారో పీరియడ్స్ టైం ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఎన్ని రోజులు ఉంటే ఒక 5 రోజులు 6 రోజులు ఏదైనా ఉంటే ఆ టైంలో అంటే విలేజ్ లో అంటే జనాల మధ్యలో కాకుండా వాళ్ళకంటూ ఒకటి ఏదైనా చిన్న భవనం లాంటిది కావాలనే ఉద్దేశంతో దీన్ని కట్టడం జరిగింది. అండ్ అప్పుడు ఐటీడీఏ పిఓ ఉన్నటువంటి ఎవరు, ఆయన పేరేమైనా? వెంకటరమణ. ఐటీడీఏ పిఓగా ఉన్నటువంటి వెంకటరమణ గారు వినూత్నంగా ఆలోచించినటువంటి ఆలోచన ఇది. ఇంట్లో కొంతమంది ఏమనంటే పీరియడ్స్ అవుతున్న టైంలో ఇంట్లో దేవుళ్ళు ఉంటారు, ఫొటోస్ ఉంటాయి, లేదంటే అందరూ కలిసి ఉంటారు కాబట్టి అక్కడ ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి గతంలో నాకు తెలిసినంత వరకు ఆ పీరియడ్స్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఆడపిల్లల్ని మామూలుగా బయట ఉంచేది అనుకుంటాను. ఏదైనా గుడిసె లాంటిది లేదనుకుంటే చిన్న పాక లాంటిది ఏర్పాటు చేసి బయట ఉంచేది. కూర్చోకూడదు మంచాలలో అట్లా. ఓకే ఓకే. అంటే విన్నారు కదా ఏమనంటే చిన్న చిన్న పాకల్లో కావచ్చు, గుడిసెల్లో కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఉంచేది పీరియడ్స్ అయిన టైంలో జనాల్లోకి ఉండకూడదని. అయితే ఆ పాకల్లో అక్కడ ఇబ్బందిగా లేదు అనుకుంటే సరే ఎండనో వర్షమో ఏదైనా పడుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారని ప్రత్యేకంగా ట్రైబల్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో సరే ట్రైబల్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేసి అండ్ అందులోనే లైటింగ్ ఫెసిలిటీ అంతా పెట్టేసి సుఖంగా ఉన్నటువంటి ఆ 4-5 రోజులు ఏదైనా ఉంటే దీంట్లో ఉండడానికి ఏర్పాటు చేశారు. ఇది నిజంగా అంటే చాలా సంతోషించాలి ఈ విషయం. ఎందుకనంటే కేవలం సిటీకి సంబంధించిన వాళ్ళ కోసమే ప్రత్యేకమైన ఆవాసాలు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనేది మనం చూసాము. కానీ ప్రత్యేకంగా ఒక ట్రైబల్కి సంబంధించినటువంటి మహిళల కోసం కూడా ఒక భవనాన్ని ఏర్పాటు చేయవచ్చు. అండ్ దాని తర్వాత అది వాళ్ళకి ఉపయోగకరంగా ఉంచేలాగా ట్రై చేయడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పేసి అనాలి. అండ్ పిఓ గారి పేరు ఏదో అన్నారు? వెంకటరమణ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చేస్తున్నారో ఏంటో మాకు తెలియదు. అయినా కానీ మీరు చేసినటువంటి కార్యక్రమానికి నిజంగా ఇక్కడున్నోళ్ళు మాత్రమే కాదు బయట నుండి వచ్చినటువంటి మేము కూడా చాలా అంటే చాలా సంతోషిస్తున్నాము. ఓకే. అండ్ తిరిగి వద్దాం. మామూలుగా ఇప్పుడు ఎంత 76 మంది ఉండొచ్చా ఇక్కడ? 150 గడప. 150 గడపలు ఉంటాయా? ఓకే ఓకే. ఎట్లా ఇటు నుండి ఇట్లా లోపలికి ఉంటుందా విలేజ్? లేదు, ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ వరకే? అక్కడ నుండి అక్కడ వరకా? కిందకి దాకా. ఓకే ఓకే.
ఇల్లు ఎట్లా ఇల్లు మీరే కట్టుకున్నారా గవర్నమెంట్? గవర్నమెంట్. అరే ఫ్రూట్స్ కూడా ఇప్పటికీ కాస్తున్నాయిగా, తినొచ్చు, చేసుకొని తిను. ఫ్రూట్స్ ఇప్పటికి ఉన్నాయిగా. పోయి సంజు టేస్ట్ బాగుంటాయి 4-5. అవి కొంకెలు అవి ఉంటాయిగా కోసేవి. సంజన మృతి పట్టిరా. ఓకే, మొత్తం ఎన్ని గడపలు అన్నావు తమ్ముడు? 150. 150 గడపలు ఉంటాయి. ఇల్లు మామూలుగా మీరు కట్టుకున్నారా లేదనుకోండి? లేదన్న, అది గవర్నమెంట్ కట్టించుకున్నది. గవర్నమెంటే కట్టించిందా? ఎట్లా ఎన్ని గదులు కట్టించారు అప్పుడు? అప్పుడు 3 గదులు, ప్రతి ఒక్కళ్ళకి 3 గదులు. ఏ సంవత్సరంలో కట్టించారు, ఏమైనా గుర్తుందా నీకు? ఏం గుర్తులేదన్న. ఈ ఇంట్లో వాళ్ళు లేరా? ఎట్లా లేరు, అక్కడ ఉన్నారు, ఆ ఇంట్లో వేరే దగ్గర ఉంటున్నారా? అంతే, ఇక్కడ చచ్చిపోయారు మొత్తం. వీళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ చచ్చిపోయారా? చచ్చిపోయారంటే అక్కడ కొడుకు అక్కడ ఉన్నాడు. కొడుకు అక్కడ ఉన్నాడు, అది పిల్ల అయింది. 2 కూతుర్లు ఉన్నారు, ఒక సెల్ ఉంది. ఒక సెల్ని అక్కడ ఇచ్చారు, బొడ్డుగూడ సైడ్ ఇచ్చారు. వాడికి వాళ్ళ చెల్లికి పిల్ల అయింది. ఒక సెల్ ఇక్కడ వాళ్ళది అక్కడ ఉంది, వాళ్ళ చెల్లి. అంటే ఇక్కడ ఈ ఇల్లు వదిలేసి అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు చచ్చిపోతుంది, వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చచ్చిపోతా ఉన్నారు. మరి ఇక్కడ కలిసి రాలేదో ఏదైనా ఉంది అనుకొని దీన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే ఓకే. ఇంకా మామూలుగా ఇప్పుడు మీ కమ్యూనిటీ ఇక్కడ ఉన్నారు కదా, సర్పంచ్, వార్డు మెంబర్లు అట్లా ఉంటారా ఇక్కడ? ఉన్నారు, కిందకి ఉంటారా? ఓకే. మరి గవర్నమెంట్ నుండి ఇంత లోపలికి ఉంది కదా విలేజ్, గవర్నమెంట్ నుండి వచ్చే సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా వస్తాయా? ఏం లేదు. కరెంట్ ఉంది, సరే, సీసీ రోడ్ వేసారు. దాని తర్వాత మామూలుగా బయట విలేజ్లు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన విధంగా వాళ్ళకి అన్నీ ఉంటాయి కదా, అలా మీకు కూడా ఇక్కడ ఏమైనా అందిస్తున్నారా? అందిస్తారండి. రేషన్ బియ్యం వస్తుందా? వస్తుంది. మీరే వెళ్ళి తెచ్చుకుంటారా? మేము ఇక్కడ కూటూరుకి వెళ్ళి తీసుకొస్తాం. కూటూరుకి వెళ్తారా? కూటూరు దూరం ఉంటుంది కూటూరు? దగ్గరలో ఇలాగ వెళ్తే దగ్గర, అంటే ఇక్కడ నుంచి అలా ఛార్జ్ అయితే 20 రూపాయలు అలాగ ఉంటుంది. వెహికల్స్ ఎట్లా మరి మీకు రావడానికి పోవడానికి? ఏమి వెహికల్స్, ఆటోలు, బస్సులు అట్లా ఏమైనా వస్తాయా లేకపోతే ఎట్లా? బస్సులు కాదండి, ఇక్కడ ఒక ఆటో ఉంది. అదే ఇందాకన అక్కడ చింతూరులోనే వెళ్ళింది, అట్ట చింతూరుకి ఇంజన్ ఆయిల్ మార్చిద్దామని. దానికి ఇక్కడ ఒకటి గమనిస్తే ఏంటంటే, సంజు ఏందది నువ్వు తినేది? కమలాలా? కమలపండా? అక్కడ కమల పండు, ఇదేమో పనసకాయ అనుకుంటా. ఇది పనసకాయ. దాని తర్వాత ఈ మామిడికాయ, ఇది సపోటా, ఇది జామకాయ, మళ్ళీ ఇది మామిడికాయ. చూసారు కదా ఎట్లా అంటే పూర్తిగా మనం తినేటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో దరిదాపులు అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. మెడిసిన్ లేదు, వాటికి అవే పండాలి. మెడిసిన్ లేదు, మందు లేదు, కొట్టేది లేదు, ఏం లేదు. ఎట్లున్నది సంజు? బాగుందా? కోపి మరి కొన్ని అన్ని పండిపోయినాయి, కింద రాలిపోతున్నాయి. అది గడ లాంటిది ఏమైనా చూసి కోపి, నేను ఇట్లా తిరిగి వస్తాం ఒక 2 నిమిషాలు. దాని తర్వాత ఎట్లా ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు నీ ఏజ్ వాళ్ళు కావచ్చు, నీకంటే చిన్నోళ్ళు కావచ్చు, ఉన్నారు. స్టడీకి వెళ్తారా, చదువుకుంటారా? స్టడీ అయితే వెళ్తున్నారన్న, ఇంతే సంక్రాంతి సెలవులు ఇచ్చారు కదా, అందువల్ల ఈ సెలవుల్లో ఇంట్లోనే ఉంటున్నారు. అవునా? ఎక్కడి వరకు వెళ్తారు చదువుకోవడానికి? ఎక్కడికైతే రేపాక సైడ్ వెళ్తాం. రేపాక ఎంత దూరం వస్తుంది? రేపాక దూరమే ఉంది అక్కడ. మరి మీకు దగ్గరలో ఏమి స్కూల్స్ ఏమి లేవా ఇక్కడ? ఇక్కడ దగ్గరలో ఏమి స్కూల్స్ లేవన్న. మినిమం ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలంటే ఇక ఉందన్న దగ్గర, చిన్నపిల్ల, అది 7th దాకా ఉందన్న ఇక్కడ. 7th వరకు ఉంది. అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇది ఇక్కడ ఉందన్న, ఇక్కడ పక్కనే ఉందా? ఈ ఊర్లోనే ఉంది. పర్లేదు. దాని తర్వాత ఇంకా కొంచెం పెద్ద చదువులు చదువుకోవాలంటే ఇటు బయట స్కూల్కి వెళ్ళాలి. చింతూరు గట్ట, ఇటు రంపేట సైడ్. సిటీ ఏదైనా కొంచెం పెద్ద సిటీ అని అంటే మనకు ఇక చింతూరేనా? ఇంకా పెద్ద సిటీ అంటే ఇక మన చింతూరే. ఓకే. ఇప్పుడు అన్ని ఇళ్లలో జనాలు ఉన్నారా? ఉన్నారు. అక్కడికి వెళ్తారు.
అంటే కొంతమంది అటు ఉపాధి పనికి వెళ్ళరు కదండి. ఉపాధి పని నడుస్తుందా? నడుస్తుంది. ఎంత పడతాయి రోజుకి? ఆ రోజుకి 1520 రూపాయలు పడతాయి మీటర్కి వచ్చేస్తున్నాయి ఆ టైంకి పైసలు? వస్తాయి. 2-3 వారాలు వచ్చేస్తాయి. అవి చూడు, కాసి జనాలు తినలేక అవి రాలిపోయి వెళ్ళిపోతున్నాయి. ఇదిగో ఎట్లా రాలిపోతున్నాయి చూడు. ఆ గడి లాంటిది ఏమైనా ఉంటే చూడు, చూసి కోసి వాళ్ళకి, అట్లయినా అనవసరంగా వేస్ట్ అవుతున్నాయి. ఇక కమలాలు, కమలాల కోసం ఎగబడతాం మనం. సిటీలో అన్న కమలాలు అని అనగానే ఊయమ్మ 100కి 2-3 ఇస్తాడు ఆడు. తిప్పి కొడితే ఒక 5-6 పౌడర్తో పండి. అదే బయట కొనాలంటే చాలా రేట్ అన్న. సొంతంగా ఫస్ట్ లో ఉన్న పూర్వకాలు అది ఉంటారు కదా, అమ్మ నాన్న వాళ్ళ తండ్రి వాళ్ళు వేస్తారని అప్పుడు వేసిన ఇప్పటి వరకు మీకు అందరికి ఉపయోగపడతాయి. అంటే మన అమ్మ నాన్న వాళ్ళ నాన్న ముత్తాన వాళ్ళు వేసిన చెట్లు ఇప్పుడు దాకా మనకు ఉపయోగపడతాయి చెట్లు. మరి రాళ్ళు కింద పడతానే తినట్లేదా ఇట్లా మీరు? తింటారే కానీ అవి ఎంత తింటారన్న పిల్లలు కూడా తినేది. జలుపు చేసింది మొత్తం జలుపు చేస్తుంది, ఇంకా వదిలేస్తారు. జలుపు చేస్తాయి, ఇంకా పడిపోతాయి, ఇంకా మురిగిపోతాయి, ఇంకా అలా అయిపోతాయి. ఇంకా ఒక చెట్టు చూద్దామని అంటే దరిదాపులు ఏడ ఆడ అసలు ఆ చెట్లు మేము అనుకుంటాం ఏ మలేషియాలోనో ఏ కాశ్మీరో లేకపోతే అటు ఆడనో పండించి ఆడ నుండి తీసుకొస్తారేమో అనుకుంటాం మనం సిటీలో అమ్మేదాన్ని. అది లేదు, సొంతంగా వేసుకుంటారు ఇంకంతే. ఇప్పుడు లోనగున్న ఆ పిక్కలు అది గేం చేస్తాం కదా, ఇలాగ చల్లుతా ఇంకా మొలిచేస్తాయి మొత్తం. మన తడి దగ్గర వేసామనుకో వచ్చేస్తాయి ఇంకా మొక్కలు. ఓకే. మళ్ళీ ఇది పైన అరటి పండ్లు అవి ఆ చెట్లు అవన్నీ ఉంటాయి అన్నారు మామూలుగా జస్ట్ అడుగుతున్నారు. అన్న మీ పేరేంటన్నా? మీ పేరు? రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డి. ఓకే ఓకే. ఏంది చేసేది ఏంది ఇప్పుడు ఇది? ఇదే తడకలు అవి బయట వాళ్ళు మొన్న డబ్బులు ఇచ్చారు. అంటే మామూలుగా బయట నుండి ఆర్డర్లు ఏమైనా వస్తే ఎవరైనా చేసి పెట్టమంటే చేసి ఇస్తారు. ఎంత తీసుకుంటారు దీనికి? 300. బొంగలాడు చాలా దూరం. ఎక్కడి నుండి తెచ్చుకుంటారు వెదురు మాత్రం? ఇక గుట్టకి పైన గుట్టకి వెళ్ళి తెచ్చుకుంటారు. ఓకే. ఎన్ని రోజులు చేస్తారు ఇది మీరు? ఎట్లా? రోజుకొకటి అవుద్దాము. మీరు ఇది మీరే తీసుకెళ్ళి ఇవాళ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు? ఇప్పటికి తడికెలు కడుతున్నారా ఇంట్లోకి? కడతారు. ఇంటి చుట్టూ ఇవి కడతారు. ఇక ఇంటి చుట్టూ అంతా ప్రహారీలు అవి వచ్చేసిన రోజుల్లో కూడా ఇంకా తడికెలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఏమో తడకలు కొనలేకుంటే పెన్సిల్ ఏదనుకొని కడతారు. మామూలుగా ఇదేనా ఇంకా వేరేదేమైనా చేస్తారన్న పని మీరు? చేటలు వెళ్తారు కొంతమంది. అవి చేటలు మనం బియ్యం తిరిగి చేటలు కూడా వెళ్తారు. గుట్టలు వెళ్తారు పైన. మళ్ళీ మామూలుగా ఎట్లా ఇక్కడికి వచ్చి వేరే వాళ్ళు తీసుకుంటారా, వెళ్ళి అమ్ముకోవడమేనా ఎక్కడైనా? ఇటు తీసుకెళ్తారు కూటూరు. పాప చెయ్యి ఉంది మధ్యలో. కూటూరు తీసుకెళ్తారు ఇక్కడికి. ఓకే. అక్కడికి వెళ్ళి అమ్ముకుంటారు. చింతూరు. ఓకే. పైకి వెళ్ళడం ఎట్లన్నా? ఉంది దారి. వెళ్ళొచ్చు. ఎంతసేపు పడుతుంది మామూలుగా? చాలా టైం పడుతుంది, 1-2 గంటలు. అబ్బో, 1-2 గంటలు పడుతుందా? అక్కడ చింతగండి అని ఉంది ఒక ఊరు. చింతగండి. ఎంతమంది ఉండొచ్చు మామూలుగా? ఉంటారు ఒక శాలరీలు ఉంటాయి. తగిలిందా? తగిలింది. ఏలు పెట్టింది. చూసుకో, కొంచెం గట్టిగా కొట్టినావు అనుకో, ఏలు పెట్టినప్పుడు ఏలు తెగుతుంది. ఇది వాయున్నాయి బద్దలు. మినిమం 1 గంట పడుతుంది పైకి వెళ్ళేసరికి. పడుతుంది 1 గంట. ఓకే ఓకే. సరే అన్న, థ్యాంక్ యూ. సరే. నువ్వు ఎక్కడి వరకు చదువుకున్నావు తమ్ముడు? నేను ఇక్కడ రేపాకలో చదువుకున్నాను. 9th దాకా చదువుకున్నా. 9th వరకు చదువుకున్నా. తర్వాత పోలేగా? ఇంకా వెళ్ళలేదు. అవునా? ఎందుకని? ఎందుకంటే ఇంకా ఇంట్లో పనులు చూసుకోవాలి అనేసి. మరి నువ్వు ఇంట్లో పని చేసుకుంటా ఇంటికాడ కూర్చున్నావు కదా, మంచిగా చదువుకుంటే జాబులు వస్తే సుఖంగా చేసుకోవచ్చు. 40-50 వేలు నెలకి శాలరీనే వస్తుంది కదా? వస్తుంది. మరి పోవచ్చుగా.
అంటే ఇంకా ఇంతకాలం అయితే ఇంకా అమ్మ చూసుకోలేదు కదా. ఒక్కడివేనా నువ్వు? అంటే ఉన్నారు చిన్నోళ్ళు, నాకు చిన్నోళ్ళు. నీకంటే చిన్నోళ్ళు ఉన్నారు. మరి ఇక నువ్వు పోలేదు సరే, కానీ ఇక చిన్నవాళ్ళు నన్ను పంపిస్తావా? మరి పంపిస్తున్నా. పోతున్నారు వాళ్ళు స్కూల్కి? వెళ్తున్నారు. నువ్వు అంటే ఆగిపోయినావు, ఇప్పుడు ఓకే పర్లేదు సరే, పెద్దోడు మళ్ళీ ఇప్పుడు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయడం అంటే ఇబ్బంది అవుతుందేమో, కానీ చిన్నోళ్ళని కంటిన్యూషన్ గా పంపించు. ఇప్పుడు మేము వెళ్ళొచ్చాము అక్కడ. ఏ ఊరు అన్నది? రేగులపాడని ఊరున్నది. ఆ రేగులపాడులో దగ్గర దగ్గర 30 నుండి 40 మంది జాబ్ చేసేటోళ్లే ఉన్నారు. వాళ్ళ శాలరీ ఎంత అనుకుంటున్నావు? 40,000, 50,000, 90,000, ₹1,00,000. నువ్వు ఇదే పని చేసుకుంటా ఈడే ఉంటే నువ్వు మహా అంటే నెలకి ఎంత సంపాదిస్తావు? మహా అయితే నెలకైతే 10 అలా అలాగే అంతే. 10 తిప్పి కొడితే 15, 20,000 అంటే అబ్బో గగనం, కష్టమే. అట్లాంటిది వాళ్ళకి నెలకి 40,000-50,000 వస్తున్నాయి అని అంటే ఎట్లుంటుందో చెప్పు. బండ్ల మీద తిరుగుతారు, కారులో తిరుగుతారు ఏమి. కాబట్టి నువ్వు పోలేదనంటే పర్లేదులే, కానీ చిన్నవాళ్ళని నేను పంపించు స్కూల్కి. నువ్వు చూసుకోలే ఇంటిని. తీసుకొచ్చారా? ఓకే. సీతారాంపూర్. వడవి సంజని గుర్తుపెట్టినావా? ఒకసారి కలిసాము కూడా. కలిసారా? అన్న ఇంకా గుర్తుపట్టలే. అన్న నమస్తే అన్న, మీ పేరేనా? సారపరెడ్డి. సారపరెడ్డి అంటే ఇప్పుడు కొండరెడ్లు కాబట్టి అందరూ మామూలుగా పక్కన రెడ్డి అని చెప్పేసి ఉంటుందా? ఎట్లా పేరు? రెడ్డి, కొండారెడ్డి అని ఉంటుంది. కొండారెడ్డి కాబట్టి పేరు ఏదైనా పెట్టుకొని తర్వాత రెడ్డి అని వస్తుంది. సారపరెడ్డి. మీ పేరు? సోమిరెడ్డి. కన్ఫర్మ్ రెడ్డి అని పెట్టుకుంటారు, పలకాల్సిందే అది. ఓకే. అట్లా పెట్టుకుంటే ఏమైనా అంటారా ఎవరైనా? మామూలుగా అడుగుతున్నా నేను, మామూలుగా. కానీ ఎప్పటి నుండో మన తరతరాలుగా పెట్టుకున్నారు కాబట్టి రెడ్డి వస్తుంది కాబట్టి రెడ్డి కింద వస్తుంది. సోమిరెడ్డి, సారపరెడ్డి, వెంకటరెడ్డి, కొమ్మిరెడ్డి అనేది అట్ట. ఓకే. మామూలుగా ఏం చేస్తారన్న, ఏం పని చేస్తారు మీరు? మామూలుగా తడకలాడటం, బయట కూలికి పోవటం, అది అలాంటిది. తడికెళ్ళి వెళ్ళడం. ఎంత కమ్ముతారు తడికెళ్ళి? మామూలుగా అయిపోయింది. ఎట్లా మీరు మరి మీరే వెళ్ళి మీరే తడికెళ్ళి అవి ఆ కర్రలు అవి కర్రలు మేమే తెచ్చుకొని వస్తాం. కొనటానికి వస్తే వాళ్ళే వచ్చి తీసుకుంటారు ఇక్కడ? వాళ్ళే వచ్చి తీసుకొస్తాం, మీరు వెళ్ళిన అవసరం లేదు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ తడికెళ్ళడమో మామూలుగా కూలికి వెళ్ళడమో ఇక ఇదే పని. వేరే ఏమున్నది మీకు? ఇంకా వేరే ఏంటన్నది లేదు. వ్యవసాయం కానీ ఏదైనా? తమ్ముడే ఎక్కువ మాట్లాడుతున్నాడు. వ్యవసాయం ఏం లేదు. వీటి మీదనే బతకాలి. మరి తడికలు తీసుకోవడానికి ఎవరు రాకపోతే, లేకపోతే కూలి గీలి ఏమైనా దొరకకపోతే ఇంకా కష్టమే, ఇంకా బతకటానికి కష్టమే. కూలి తడకలు అలాగా ఆఫ్ చేసినట్టుంటే కష్టం అన్నట్టు. ఎట్లా మరి వ్యవసాయం ఏం లేదా మీకు? ఎట్లా వ్యవసాయం ఉంది కానీ ఏం లేదు. ఎట్లా చేసుకోవాలి ఏంటి అదంతా ఇక చికాకు అన్నట్టు కాదులే, కానీ కాకపోతే చేసుకోవటానికి మాకు అంతగా లేదు కదా. ల్యాండ్ ఉందా చేసుకోవడానికి? పెట్టుబడికి పైసలు ఉండవు. ఆ విత్తనాలు అవి ఎరువులు ఇంకేమో తీసుకురావాలి. అవి తీసుకురావడానికి చేతులు పైసలు లేవు, లేకుంటే చేయలేక కాదు చేస్తాం. అదేలే, అంత కష్టమైన పని కూడా చేస్తున్నారు అంటే అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది బయటకు వెళ్ళారేటండి, పనులకు వెళ్ళారేమో ఉంటారు. దాదాపు అయితే ఒక 70 అలాగ ఉంటారేమో కుటుంబాలు. 70 అందరూ కూడా ఇదే పని? అందరు ఇదే పని, ఇంకా కూలీకి వెళ్ళటం ఇదే పని అందరికి. ఇంకా ఎవరికి వేరే పని లేదు. పిల్లలు చదువుకుంటున్నారా ఇక్కడ వాళ్ళు? మరి చదువుకుంటున్నారు ఇక్కడ ఈ హాస్టల్లోనే. కొంతమంది బయటకు వెళ్ళి చదువుకుంటున్నారు. హాస్టల్ ఉందా ఇక్కడ? ముందు హాస్టల్. హాస్టల్ కూడా ఉంది, పర్లేదు. ఉంది. అంటే హాస్టల్లో ఉండిపోతారా లేదంటే ఇంటికాడ నుండి వెళ్ళేసి? ఇంటికాడ నుండి వెళ్తారు. మంచిగుందా హాస్టల్? బాగానే ఉంది. అన్నం గిన్నం అంతా 3 పూటలు. 7th క్లాస్ వరకు ఉంది. ఉంది. నువ్వు చదువుకున్నావు తమ్ముడు? కొంచెం 6th క్లాస్ దాకా చదువుకున్నా.
తర్వాత ఇక మానేసి ఇక మానేసి పెళ్ళయిందా? పెళ్ళయింది, 2 పాపలు ఉన్నారు. ఓ 2 పాపలు. మానవులు చాలా తక్కువ ఏజ్ లో ఇక్కడ పెళ్లి చేస్తారు. అవునవును. నీకు ఏ వయసులో చేశారు పెళ్ళి? అంటే ఒక 18 అలాగా 20 అవుతుంది ఇప్పటికైతే. 20లోనే 20 సంవత్సరాలు పూర్తి అయినాక చేసుకున్నాను. అమ్మాయి ఎక్కడ? బొడ్డుగూడెం నుండి చేసుకున్నా. ఇదే మా పాప. ఓ మీ పాపనా? నువ్వు చేసుకున్నది ఎవరిని మరి? కొండారెడ్డిలేనా? కొండారెడ్డిలే. మీకు ఎట్లా రిలేటివ్సా? దగ్గర వాళ్ళ? దగ్గర వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, దగ్గర బంధువులు. మీరు ఎప్పటిన్నో ఇక్కడే కిందనే ఉండేనా? పైన వచ్చారా? పైన లేదు, కిందనే. ఇక్కడే కిందనే ఉండే. కిందనే. మా అమ్మ నాన్నలు కూడా ఇక్కడే. సరే తమ్ముడు. పేరేంటిది? గణేష్ అన్న. గణేష్. ఎక్కడ నుండి నువ్వు? సీతారాంపురం అన్న. సీతారాంపురం. ఎందుకు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? అంటే కళ్ళు మేము డైలీ కళ్ళు అమ్ముతాం అన్న. అయితే మనకు బాగా తెలుసు అన్న, ఇలా కళ్ళు కావాలనేసరికి పట్టుకొచ్చా. కళ్ళు తీసుకొచ్చినావు ఇప్పుడు? కళ్ళు అమ్మడానికి వచ్చినావు. ఓకే ఓకే. ఎవరు తీస్తారు కళ్ళు? మా నాన్న, మా అన్నయ్య, కొంతేమో మనం పక్క రిలేషన్ వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం అనమాట, బాటిల్ లెక్క. ఓకే. అక్కడ నుండి తీసుకొచ్చి మామూలుగా మన లోట లెక్క అమ్ముతాం. ఎంత ఉంటుంది తమ్ముడు లోట? 20 రూపాయలు అన్న. లోట 20 రూపాయలు. ఒకసారి పోయి ఒక లోటలో. అంటే ఇప్పుడు ఎట్లా ఇది? ఈత కల్లునా? తాటి కళ్ళు? తాటి కళ్ళు అన్న. తాటి కళ్ళు. వాటర్ వేయడన్నా? కొంచెమే కొంచెమే. నేను తాగను కూడా, కానీ నేను సగం సగం అడిగిన మొహం. ఏం కాదులన్న. ఓకే. ఒకసారి తమ్ముడైతే కళ్ళు తీసుకొచ్చాడు. ఇది వచ్చేసి తాటికల్లు అన్నమాట. లాస్ట్ ఇయర్ మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ చెట్ల దగ్గరికి వెళ్ళేసి తాటికల్లు తాగాము. అసలు ఎట్లా అంటే బాగుండే, మస్తుండే. ఇవాళ కూడా తాగాలి, కానీ లేట్ అయింది మనకు. సరే, వేరే వీడియో కోసం అని చెప్పేసి కొంచెం లోపలికి రావడం వల్ల ఇక్కడ తమ్ముడు ఒకతను కళ్ళు అయితే తీసుకొచ్చాడు. అండ్ దీంట్లో కలపడం అది ఇది ఏమున్నదిగా? అంటే మన వాళ్ళు ఆర్డు కావాలంటే కొద్దిగా నైట్ కళ్ళు ఉంటుంది చూడన్న, దాన్ని కట్టి కళ్ళు అంటారు మన వాళ్ళు. అది మిక్స్ కావాలంటే మిక్స్ చేసి ఇస్తాం. ప్యూర్ కావాలంటే స్వీట్ ఉంటుంది వేరే. అది మనం కొద్దిగా ఒక నైట్ కొద్దిగా అలా కొద్దిగా కలిపి తెచ్చా. కొద్దిగా ఇటు ఉంటుంది అన్న. ఎట్లా కావాలంటే అట్లా అనమాట. హార్డ్ కొద్దిగా లైట్ గా. అది ఒకవేళ స్వీట్ కావాలనుకుంటే స్వీట్ అది వేరే ఉంది ఇంటికాడ. పొద్దున అయితే వాళ్ళు ఎట్లా అడిగితే అట్లా తీసుకుంటా. రోజుకి ఎంత మామూలుగా ఎంత దమ్ముతావు? ఒక 2 క్యాన్లు అన్న, ఇలాంటి వాటర్ క్యాన్లు. ఎట్లాంటి క్యాన్లు? ఒక 2 అన్న. సరే, ఒకసారి టేస్ట్ చూద్దాం. బాగానే ఉంది. అంటే హార్డ్ అన్నట్ట ఇది? దీనిలో తక్కువ కలిపినన్న, దీనిలో కొద్దిగా ఎక్కువ కలిపే. ఇప్పుడు మామూలుగా సిటీలో అమ్ముతారు కళ్ళు అక్కడక్కడ. అంటే దాంట్లో ఏం కలపాలో ఏం చేయాలో ఏంటో అంతా తెలుసు వాళ్ళకి తెలుసులే. మరి మా వాస్తవంగా ఏంటంటే ట్రైబల్ విలేజెస్ ఇట్లా మారుమూల గ్రామాలు ఏవైతే ఉన్నాయో నమ్ముతారు కళ్ళు పోసే వాళ్ళని కూడా. ఏందనంటే అరే మనోడు ఏది కలపడు, మంచిగానే తీసుకొస్తాడు అని చెప్పేసి అదొక నమ్మకం అని. మరి మీరు అంతే దాన్ని అంతే కంటిన్యూ చేస్తారు? అలాగే అన్న, మేము ఓన్లీ కళ్ళు ఈ సీజన్ దొరుకుతుంది కాబట్టి ఈ సీజన్ అమ్ముతాం అన్న. సమ్మర్ అంటే మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు అప్పుడు దొరకదు, మేము అమ్మ ఆ టైంకి ఇంకా అమ్మమ్మ అనమాట. అవి ఉంటాయి. ఏం కలపరు, ఏం కలిపి ఉండదన్న. అందులో మాకు ఈ వాటర్ క్యాన్ అమ్మితే మాకు వచ్చి 400 వస్తాయన్న రోజుకి. ఒక క్యాన్కి మిగులుతాయి అనమాట. అంత మించి ఒకవేళ ఎవరన్నా ఎక్కువ అయితే మిగిలవన్న క్యాన్కి. దాంట్లో నీళ్లు గీళ్ళు అలాంటివి ఉండవు. అంటే మనం డైలీ తాగేట వాళ్ళు కూడా తెలిసిపోద్ది. ఒక నీళ్ళు కలిపి మాత్రం కళ్ళు విషయంలో చప్పగా అయిపోద్ది, టేస్ట్ మారిపోద్ది. వాళ్ళకి అర్థమైపోద్ది. ఏ టైంలో? పొద్దున కూడా తాగుతారా తమ్ముడు వాళ్ళు? పొద్దున కూడా తాగుతారు. పొద్దున కూడా తాగేస్తారు. తాగేసి మళ్ళీ పనులకు వెళ్ళిపోవడం అంతే. ఇక మన ఈ ట్రైబల్ విలేజ్ అంటే కళ్ళు అంటే కామన్ అన్నాయి. సపరేట్ గా సాయంత్రమే తాగాలి, నైట్ పడుకునే అదేముండదు. ఎర్లీ మార్నింగ్ కూడా తాగేస్తారు. తాగేస్తారండి. ఓకే ఓకే. సరే తమ్ముడు, థ్యాంక్ యూ.